మూటు సామెత ఒకటి ఉంది గోదావరి జిల్లాలో. మొగుడు చేతగానుడు అయితే రోడ్డు అంటే వెళ్ళి ప్రతి ఒక్కడు పెళ్ళాన్ని చూసి వేలేస్తాడట. అలా ఉందండి మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ముఖ్యమంత్రి ఇక్కడ కేసుల గురించి భయపడి ఏం చెప్పినా సరే ఓకే అంటున్నాడు కాబట్టి రైల్వే జోన్ కూడా సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఆ హామీల్లో ఒకటి, వాళ్ళు ఇచ్చిన హామీ ఇది. అయినా కూడా ప్రత్యేక హోదా అలాగే ఇవ్వలేదు. ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు. మేము వచ్చామంటే పొడి చేస్తాం, పీకేస్తాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు మా జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడి దయ వల్ల ప్రత్యేక హోదా తెచ్చుకుందాం, పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తారు. అబ్బబ్బో, అసలు మామూలు పెర్ఫార్మెన్స్ కాదు అది. అది ఎలాగ తేలేపోయాడు, అది ఎలాగ వదిలేశాడు. పోలవరానికి సంబంధించి నిధులు కూడా ఆయన తేలేపోయాడు. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన హామీ రైల్వే జోన్ వైజాగ్కి, రైల్వే జోన్ కూడా సాధ్యం కాదని తగేది చెప్పేసిందటండి. అంటే ఏం పీకుతారని అక్కడ ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు పీకేదేంటి? వీళ్ళు ఏమన్నా ఓ ఎంపీలతో ఒక 22 మంది ఎంపీలతో ఏమన్నా అసెంబ్లీలో ఏమైనా ధర్నా చేపిస్తారా, నిరసనలు ఏమైనా తెలియజేస్తారా, లేకపోతే పోడియం దగ్గరికి రాగలరా? వీళ్ళు అసలు మళ్ళీ ప్రశ్నించగలరా? ప్రశ్నించే దమ్ము వీళ్ళకి ఎక్కడిది? ఒకవేళ ప్రశ్నించారంటే ఎవరిని వేయాలని బొక్కలే ఎత్త అయిపోద్ది కదా అనే ధైర్యం కదండి. ఎంత దారుణంగా. కనీసం దీని మీద ఒకవేళ చేయలేకపోవచ్చు, బలం బీజేపీకి ఎక్కువ ఉంది, కరెక్టే. నిరసన తెలియజేయడానికి కూడా భయం ఎందుకు మీకు నాకు అర్థం కాదు. నిరసన ఇప్పుడు 23 మందే ఉన్నారు అసెంబ్లీలో టీడీపీ వాళ్ళు. మిమ్మల్ని ఏమన్నా సరిగా మీరు చేసే ఆ దుష్ట పనులు చేయనిస్తున్నారా వాళ్ళు అసెంబ్లీ సెషన్స్లో? మీ మాట కనీసం వినమండిస్తున్న 150 మంది ఉన్నారు. మీరు మీ మాటను అసలు బయటికి వినమండిస్తున్నారు వాళ్ళు 23 మందే. అందులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళట్లేదు అసెంబ్లీకి. నాకు తెలిసి 22 మంది వెళ్తున్నారేమో. అందులో ఒకళ్ళిద్దరు ఆబ్సెంట్ ఉండొచ్చు. 20 మంది 151 మందికి పోయిస్తున్నారు కదా. మరి 22 మంది ఎంపీలు ఉన్నారు, కనీసం ప్రశ్నించడానికి ఏంటి మీకు పోయే కాలం? దానిపై మీ స్థాయిలో నిర్ణయం తీసుకోవద్దు, కేబినెట్కి పంపాలన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి. మిగతా డిమాండ్లకు తెలంగాణ అధికారులు అభ్యంతరం. నేను చెప్పాను కదండి, ఏంటి సామెత, మొగుడు చేతగానుడు అయితే రోడ్డు అంటే వెళ్ళి ప్రతి అడ్డమైనడు పెళ్ళని చూసి విజిలేస్తాడు. ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా చేతగాని మొగుడికి భారీగా వచ్చిన పరిస్థితి ఉంది. ఏది పడితే చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు, ఏ పక్క రాష్ట్రాల వాళ్ళు చేయొచ్చు. ఏది చేసినా అడిగే నాదులేడు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ మరో షాక్. బకాయిలు చెల్లించడం లేదని కోర్టుకెక్కిన సరఫరా సంస్థ. కోకింగ్ కోల్ సరఫరాపై స్టే ఇచ్చిన హైకోర్టు. గంగవరం పోర్టులో ఆగిన బొగ్గు. కేంద్రం ఎత్తుగడలేనంటున్న కార్మిక సంఘాలు. సాయంత్రానికి బిల్లులు చెల్లించిన అధికారులు. ఓ పక్కనే స్టీల్ ప్లాంట్ని నిలిపేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. దీన్ని అడ్డుకునే నాదులు లేడు. దీని గురించి ప్రశ్నించే దమ్ము ఏ ఒక్కడికి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ఎంపీలకు కానీ ముఖ్యమంత్రికి కానీ. ఎంత చేతకంతనంలోకి ఈ రోజున రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయారంటే, అప్పట్లో ఎన్టీఆర్ గారు తెలుగు ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటి ఆ ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీలకి ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు చెక్ చెప్పి మన పరిపాలన మన చేతుల్లో ఉండాలని చెప్పి సాధించిన వ్యక్తి ఆయన. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతిదానికి కూడా బీజేపీకి సపోర్టు. వాళ్ళు ఏం చెప్తే అదే. ఇక్కడ తప్పు అయింది కదండి, తప్పు ప్రజలదే. అలా వెనకాతల అన్ని బొక్కలు ఉన్న వాళ్ళని మనం గెలిపిస్తే మరి పరిపాలన ఇలాగే ఉంటుంది. వాల్పిక్ కేసులో అసైన్ భూముల జప్తుపై లోతైన విచారణ జరగాలి. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. 11,804 ఎకరాల స్వాధీనంపై విచారణ. నవంబర్ 14కి 1,400 ఎకరాల పట్టాభూములు ఈడీ జప్తు నుంచి విడుదల. ట్రిబ్యునల్ తీర్పుపై ఆగ్రహం. భూముల విడుదలకు సిబిఐ కోర్టు వెళ్ళాలంటంలో అర్థం లేదని స్పష్టీకరణ. ఈసారి నుంచి అన్నీ సుప్రీంకోర్టులో వాదనలన్నీ లైవ్లో వస్తాయటండి. ఇది శుభపరిణామం. ఇది దుర్మార్గుడి పాలనతోనే రాష్ట్రానికి చేటు. అమరావతిపై అబద్ధాలు చెప్పి నాశనం చేస్తున్నారు. నాడు అమరావతికి జగన్ మద్దతు ఇవ్వలేదా? వైసీపీ రౌండ్ టేబుల్కు ఆ పార్టీ ఎమ్మెల్యేలే వెళ్ళలేదు. ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు. 3.5 ఏళ్లలో ఒక ప్రాజెక్ట్ తేలేకపోయారు. అచ్చెన్నాయుడు గారి స్టేట్మెంట్లు అండి ఇవి. 3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేసుకోండి. జగన్, షర్మిల, విజయసాయిరెడ్డి సీఎంలు అవ్వండి. తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనవసరం గెలికారు అతన్ని. అలా మామూలు క్యాండిడేట్ కాదు, ఫైర్ బ్రాండ్ అతను. ఏదో అతను దారిన అతను పోతూ అతను మాడిపోయిన మసాలా దోశ అతను తింటా ఉంటే అతన్ని గెలికింది వెళ్ళి షర్మిలమ్మ. ఇప్పుడు నుంచి వాడిని రోజుకో స్టేట్మెంట్, ఇది రోజుకో బాణం వేస్తాడు తెలంగాణ నుంచి. కరెక్టే కదా. 3 రాజధానుల కన్నా 3 రాష్ట్రాలు బెటర్ కదా. 3 సీఎం అయిపోవచ్చు హ్యాపీగా. సీఎంలు అయిపోయి మనకు వచ్చింది ఒకటే కదా, అది చేసుకోవచ్చు కదండి. సుప్రీంకోర్టు వాదనలు ప్రత్యేక. రైల్వే జోన్కు హోదాగతే. ఇంతేకి మనం ఎంత చదివినా కూడా అదే దాని అర్థం. మేము ఎవరో ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నారు. వీళ్ళు ఏం పీకేదేమి లేక ఎక్కడికి వచ్చి తెలుగుదేశం మీద జనసేన మీద విమర్శలు చేస్తారు వీళ్ళు పోటుగాళ్ళు.
వైసీపీ పోటుగాళ్ళు కేంద్రంతో ఏం బేకలేరు, కేంద్రంతో ఏం సాధించలేరు. ఓడిపోయిన పార్టీలని ఇక్కడికి వచ్చి వాళ్ళ మీద ఓ కత్తి తిప్పేస్తుంటారండి. అరే ఏమి వీరత్వరా బాబు మీది. చేయాల్సిన చోట యుద్ధం చేయరు, బయటకు వచ్చి మాత్రం పొడి చేసాం పీకేసాం అని చెప్తారు మీరు. గొప్ప బాబు మీరు. అందరూ ఒక చోట చేరారు, సంతోషం.